అందరికీ ప్రైజ్ ద లార్డ్. దయచేసి వాక్యమును ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్మారు కుమారుడునగు కోరాహు రుబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనోను యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సబీకులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడే. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయును మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనిను గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావలేనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుము. ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికి నేను హాని చేయలేదు. యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధి నిలవవలెను. మీలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకుని 250 దోపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన దోపార్తిని తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదనని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనేను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసములు చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములన్నింటిలో పాలిన వారి నశింపక ఉండినట్లు వారికి కలిగిన దేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములు వాటి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తన గుడారముల ద్వారమును నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకొందురు. మనుషులందరూ వచ్చి మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని
వారికి కలిగిన సమస్తమును మృంగివేయిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించినగానే వారి కింది నేల నెరవిడెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులను, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్తనమును తెచ్చిన ఆ 200 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారులని ఏలీయాబుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తన ప్రాణములను ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధికాను అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పించి సమీపించి కోరాహు వలె అతని సమాజము వలె కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచకనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరును కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దోపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడెను. అప్పుడు మోషే, నీవు దోపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను. తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సర్వ సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.